గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మరో ఉద్రిక్త వార్త ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిని బంద్ చేశామని, దాని గుండా వెళ్లడానికి ప్రయత్నించే ఏ నౌకపైనైనా ఇరాన్ కాల్పులు జరుపుతుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సీనియర్ అధికారి ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ మీడియా వెల్లడించినటువంటి వివరాల ప్రకారం అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం మధ్య ఇరాన్ కీలకమైనటువంటి అడుగు వేసింది. మొత్తం ప్రపంచాన్ని భయపెట్టే పనిని ఇరాన్ చేసింది. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లడానికి ప్రయత్నించే ఏ నౌకను కూడా అనుమతించబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. ఏదైనా ఓడ అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తే దానిపై దాడి చేస్తామని హెచ్చరించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ IRGC కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ సలహాదారు అయినటువంటి ఇబ్రహీం జబారీ చెప్పినట్లుగా మీడియా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇరాన్ ఒమన్ మధ్య ఉన్న ఈ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత ముఖ్యమైంది. ఇది పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్కు, ఆ తర్వాత అరేబియా సముద్రానికి కలుపుతుంది. ఇది ఇరాన్ ఒమన్లతో సరిహద్దులుగా ఉన్నప్పటికీ దీనిని అంతర్జాతీయ షిప్పింగ్ లేన్గా పరిగణిస్తూ ఉంటారు. నిజానికి ఇరాన్ ఆ ఎగుమతి మార్గాన్ని మూసివేస్తున్నట్లుగా గత శనివారం నాడు నౌకలకు తెలియజేసింది. ఇప్పుడు దానిని దాటడం వల్ల ప్రపంచ దేశాలకు కలిగే పరిణామాల గురించి స్పష్టమైనటువంటి హెచ్చరికల్ని కూడా జారీ చేసింది. ఇరాన్ చేసినటువంటి ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురిచేసింది. ఇది 5వ వంతు చమురు రవాణాను అడ్డుకునే ప్రమాదం ఉంది. ముడి చమురు ధరలను భారీగా పెంచుతుంది. ఇది భారతదేశ చమురు మార్కెట్లపై కూడా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్ కుదేలైనటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. హర్ముజ్ జలసంధిని బంద్ చేయడంతో ప్రపంచ ఇంధన మార్కెట్కు భారీ షాక్ తగిలింది. ఇప్పుడు దీర్ఘకాలిక ప్రతిష్టంభన భయాలు చమురు ధరలను పెంచాయి. జలసంధి పూర్తిగా మూసేశామని అధికారికంగా అంతర్జాతీయ ధృవీకరణ లేకపోయినప్పటికీ ఇరాన్ తాజా ప్రకటన ఆందోళనను పెంచింది. అయితే ట్యాంకర్ రాకపోకలు మాత్రం తగ్గాయి. జలమార్గం సమీపంలో దాడులు, ఇతర నివేదికలు ఆందోళనను పెంచుతున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్కు కీలకమైనటువంటిది హర్ముజ్ జలసంధి మార్గం. హర్ముజ్ జలసంధి దాని ఇరుకైన ప్రదేశంలో కేవలం 21 మైళ్ళు, అంటే మన లెక్కలో 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ప్రతి దశలోనూ షిప్పింగ్ లేన్లు కేవలం 2 మైళ్ళ వెడల్పు మాత్రమే ఉంటాయి, అంటే దాదాపుగా 3.5 కిలోమీటర్ల వెడల్పు ఉంటాయి. అయినప్పటికీ ఇది ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైనటువంటి ప్రాంతంగా ఉంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రధాన ఉత్పత్తిదారులు ముడి చమురును ఎగుమతి చేయడానికి ఈ కారిడార్ పైనే ఎక్కువగా ఆధారపడతాయి. దీనిలో ఎక్కువ భాగం ఏషియన్ మార్కెట్లకు సరఫరా చేస్తారు, అంటే మనలాంటి దేశాలకు ఈ ఆయిల్ వస్తుంది. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచంపై భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, వాణిజ్య పర్యవసానాలు అనివార్యమైనప్పటికీ యుద్ధం కొనసాగిన పక్షంలో భారత్పై కూడా దీని ప్రభావం పడుతుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తిన వేళ చమురు ధరలు, ట్యాంకర్ల రవాణాను విధాన నిర్ణేతలు నిశితంగా గమనిస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా అనేటువంటి అంచనాలు, విశ్లేషణలు, వార్తలు ఇప్పుడు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. న్యూఢిల్లీ ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచంపై భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పర్యవసానాలు అనివార్యమైనప్పటికీ యుద్ధం కొనసాగిన పక్షంలో భారత్పై కూడా దీని ప్రభావం ఉండనుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తిన వేళ చమురు ధరలు, ట్యాంకర్ల రవాణాను విధాన నిర్ణేతలు నిశితంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆర్థిక దుష్ప్రభావంపై ఇప్పుడే అంచనా వేయలేమని కూడా చెప్తున్నారు. తక్షణ ప్రభావం ఇంధన ధరలపై ఉండే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తున్నారు. ఇక చమురు, గ్యాస్ దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడి ఉండడమే ఇందుకు కారణం. పైగా పశ్చిమాసియా మీదుగానే అత్యధికంగా వీటి రవాణా జరుగుతుంది. ముడి చమురు ధరలు పెరిగిన వెంటనే దాని ప్రభావం నేరుగా వినియోగదారులు, వ్యాపార సంస్థలపై పడుతుంది. షేర్ మార్కెట్పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇప్పటికే డాలర్తో రూపాయి మారకం విలువ 91 రూపాయల 32 పైసలకు చేరుకుంది.
దీంతో పాటుగా వాణిజ్యంపై కూడా విపరీతమైనటువంటి ప్రభావం ఉండబోతోంది. అమెరికా ఇజ్రాయెల్ సైనిక చర్యలు, ఇరాన్ ప్రతీకార దాడుల దరిమిలా నౌకల రవాణా నిలిచిపోతే దాని ప్రభావం వాణిజ్యంపై కూడా ఉంటుంది. దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ ఇప్పటికే అధ్యయనాన్ని ప్రారంభించింది. దీంతో పాటుగా ఎగుమతుల మీద కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యంలో సగం సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యుఏఈ, యెమెన్ వంటి దేశాలకే వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి గల్ఫ్ ప్రాంతానికి జరిగే $450 కోట్ల ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఎగుమతులపై కూడా యుద్ధ ప్రభావం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత్లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లకు రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా యుఏఈ ఉంది. యుద్ధం ఒక్క వారం రోజులు దాటితే పప్పు ధాన్యాల ధరలు పెరుగుతాయని అఖిల భారత దాల్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు చెబుతున్నారు. డిటర్జెంట్లు, బిస్కెట్లు, టూత్పేస్ట్లు, పెయింట్స్, ప్యాకేజింగ్ వస్తువులు వంటి ప్రతి నిత్య వినిమయ ఉత్పత్తుల తయారీలో ముడి చమురు, దాని ఉత్పన్నాలు కీలకమైనటువంటి భూమిక పోషిస్తాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఒకవైపు బెదిరిస్తున్నారు, ఇదొక 3-4 వారాల పాటు కంటిన్యూ అవబోతోంది అనేటువంటి మాట. ఇప్పటికే శనివారం రోజు హర్ముజ్ జలసంధి మూసివేస్తేనే వాణిజ్యపరంగా, ఎగుమతుల పరంగా విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ఉన్న చోట ఒకవేళ 3-4 వారాలు కనుక కంటిన్యూ అవుతే దాని ప్రభావం ఎంత ఉండబోతోంది. భారతదేశానికి సంబంధించి దాదాపుగా 75 రోజుల పాటు చమురు నిల్వలు మన దగ్గర ఉన్నాయి అని అధికారికంగా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా భయం మాత్రం మొదలైంది. నిజంగా చమురు అంతర్జాతీయ మార్కెట్ బ్యారెల్కి $100 నుంచి $120 పలుకుతున్న వేళ మన దగ్గర కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతాయి అనేటువంటి అంచనాలు వేస్తున్నాయి. సో అది 3-4 వారాలు కంటిన్యూ అవుతే ఎలాంటి పాత్ర పోషించబోతోంది, ఎంత తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్ ఉండబోతోంది అనే దాని మీద మార్కెట్ వర్గాలైతే ఆల్రెడీ విశ్లేషణలు మొదలుపెట్టాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.